మార్క్ శంకర్ పేరు మీద తిరుమలలో అన్నదాన కార్యక్రమం కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సతీమణి అన్నా లెజ్నోవా 17 లక్షల విరాళం అందజేశారు. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు మధ్యాహ్న భోజనానికి గాను 17 లక్షల విరాళంగా అందజేశారు. అనంతరం భక్తులతో కలిసి భోజనం చేశారు. అలాగే భక్తులకు భోజనాన్ని వడ్డించారు పవన్ సతీమణి అన్న. ఇక తన తనయుడు మార్క్ శంకర్ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడడంతో పవన్ సతీమణి అన్నా లెజ్నోవా తిరుమల శ్రీవారి మొక్కులు తీర్చుకున్నారు. ఇవాళ వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలను అధికారులు అందజేశారు. సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కుమారుడు మార్క్ శంకర్ అదృష్టవశాత్తు చిన్న గాయాలతో క్షేమంగా బయటపడ్డాడు. ఈ సమయంలో అన్నా లెజ్నోవా శ్రీవారికి తలనీలాలు సమర్పిస్తానని మొక్కుకుందట. ఇక మార్క్ శంకర్ క్షేమంగా ఇంటికి తిరిగి రావడంతో నిన్న సాయంత్రమే తిరుమలకు వచ్చిన ఆమె మొక్కు తీర్చుకున్నారు. శ్రీవారికి తలనీలాలు సమర్పించారు పవన్ సతీమణి. క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ తొలుతగా ఆమె శ్రీభువ వరహాస్వామి ఆలయం వద్దకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ పద్మావతి విచారణ కేంద్రం వద్ద ఉన్న కళ్యాణ కట్టెలో తలనీలాలు సమర్పించారు. అన్నా లెజ్నోవా అన్ని మతస్థురాలు కావడంతో తిరుమలలో ఉన్న నిబంధనలకు ఆమె పాటించారు. ముందుగా ఆమె గాయత్రి సంధానంలో డిక్లరేషన్ పై సంతకం చేశారు.